ఎలా దేవుణ్ణి గణపరచగలవు, ఎలా దేవుణ్ణి మహింపరచగలవు, ఎలా దేవుని ఆశీర్వాదాన్ని నీ ఇంటిలో పంచిపెట్టగలవు ఒకసారి ఆలోచించు అన్నాడు మోషే. తన చేతికి రాబోతున్న అధికారాన్ని, ఆస్తిని, ఆనందాన్ని, అభివృద్ధిని తృణప్రాయంగా ఎంచి రాజభవనంలో నుండి నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా దేవుని కోసం నేను దేన్నైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, నా దేవుని కోసం వేటినైనా సరే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను అని నువ్వు చెప్పగలిగితే నిజంగా నీ జీవితం ధన్యమవుతుంది. దేవుడు అంటున్నాడు, నాయనా ఈరోజు నువ్వు దేనికైతే ఆకర్షించబడి, ఏ పాపానికైతే ఆకర్షించబడి, ఏ అలవాటుకైతే ఆకర్షించబడి, ఏ లోక స్నేహానికైతే ఆకర్షించబడి, ఏ అక్రమ సంపాదనకైతే ఆకర్షించబడి దానికి నువ్వు బానిసవయ్యావో, బందీవయ్యావో దాన్ని వదిలిపెట్టు. నువ్వు ప్రశాంతంగా జీవిస్తావు, ఆరోగ్యంగా జీవిస్తావు, ఆనందంగా జీవిస్తావు, ఆత్మీయంగా జీవిస్తావు, అందరికీ ఆదర్శంగా జీవిస్తావు. వదిలిపెట్టు. మోషే ఆలోచన చేశాడు, ఈ ఆస్తి, ఈ అంతస్తు, ఈ అధికారం, ఈ అభివృద్ధి, ఈ ఆనందం నన్ను సృష్టించిన నా దేవునికి దూరం చేయబోతుంది. ఏదైతే నా దేవునికి నన్ను దూరం చేయబోతుందో అది నాతో పాటు ఉండడానికి వీలు లేదు. ఆ రాజభవనంలోంచి నడుచుకుంటూ బయటకు వచ్చేసాడండి. అలా రావడం అంత ఈజీ కానే కాదు, కానీ బయటకు వచ్చాడు. ఈరోజు ఏదైతే నీ పరిశుద్ధతను పాడు చేస్తుందో, ఆత్మీయతను పాడు చేస్తుందో, ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో, ఆనందాన్ని పాడు చేస్తుందో దాన్ని నువ్వు విడిచిపెట్టేస్తే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా అనేక మందికి ఆదర్శంగా మార్చబోతున్నాడు. ఏం చేయబోతున్నావు? కోతిలాగా ఇరుక్కోబోతున్నావా? మోషేలాగా వదిలిపెట్టేబోతున్నావా? నీ ఇష్టం.